మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు టోటల్గా మీ ఎంసెట్ ర్యాంక్ అనేది మంచిగా రావాలి అంటే నేను ఒక స్టడీ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో మీరు యాజ్ యూజువల్గా ఈ స్టడీ టైం టేబుల్ని మీ ఎగ్జామ్ వరకు కానీ మీరు కానీ యూటిలైజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఇంకొక వీడియో, అంటే దీనికన్నా ముందు ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ప్రిపరేషన్ కోసం. సో 30 డేస్లో మన స్టడీ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అనేసి ఆ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో ఈ వీడియోలో టోటల్గా మనము ఎంసెట్ ఎగ్జామ్కి స్టడీ టైం టేబుల్ అనేది ఈ లాక్డౌన్ పీరియడ్లో మనము ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే, సో ఇది నేను డిజైన్ చేసింది. ఒకవేళ మీకు నచ్చకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైంలో ఏది చదవాలి ఏంటి అనేసి. సో మీకు పర్టికులర్గా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే ఈ టైం టేబుల్ అయితే క్రియేట్ చేయబడింది. సో ఇది మీరు కానీ డైలీ ఫాలో అయినా కూడా మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా మీరు ఇబ్బంది పడకుండా ఉండేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారంగా 5:30 నుండి 7:30 లోపల మీరేంటంటే మీ యొక్క ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో అవి మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకేనా అంటే లేదు, ఇది ఎంపీసీ అండ్ మీన్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా ఇదైతే పర్క్ వస్తుందన్నమాట. సో టోటల్గా ఇక్కడ ఫిజిక్స్ ఏదైతే పెట్టానో ఈ ఫిజిక్స్ ప్లేస్లో మీరు బాటనీ కానీ జువాలజీ కానీ మీరైతే పెట్టుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ అందుకే నేను చెప్పాను, చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి చేసుకోండి, మీకు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఆ తర్వాత 7:30 నుండి 8:30 వరకు మీరు ఏంటంటే సో కొద్దిగా మీరు రిలాక్స్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. మీన్ ఏంటంటే కొద్దిగా న్యూస్ పేపర్ అంటే బయట ఏం జరుగుతుంది ఏంటి అనేసి తెలుసుకోండి. అదేవిధంగా అంటే ఈ రీడ్ న్యూస్ పేపర్ అండ్ సోషల్ మీడియా అంటే మీరు ఇక్కడ రీడ్ న్యూస్ పేపర్ అండ్ సోషల్ మీడియా అంటే మీరు మళ్ళీ వేరేటివి కాదండి. సో ఓన్లీ ఇక్కడ సోషల్ మీడియా అన్నా కూడా మీ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు కదా, సో ఇలాంటివి ఏమన్నా మీకు యూజ్ అయ్యేటివి ఏమైనా ఉంటే అలాంటివి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే మీ ఇంట్రెస్ట్ని పెంచేదానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏంటంటే అంటే 1 అవర్ ఇక్కడ మనకైతే కేటాయించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనము 8:30 నుండి 9:30 వరకు కొద్దిగా మీరు రిలాక్స్ అవుతారేమో అవ్వండి, ఒక 1/2 అవర్. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి గైస్. అంటే మీరు ఆ టైంలోనే మీరు రెడీ అవ్వడము అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఏంటంటే 9:30కి మళ్ళీ మీరైతే మీ ప్లాన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంకా ఎగ్జామ్కు చదువుకోవడానికి కూర్చోవాలి. సో మెయిన్గా మీరు పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా మ్యాథమెటిక్స్. సో ఇందులో మీకు మార్క్స్ కానీ మంచిగా వచ్చాయంటే సో మీ ర్యాంక్ అనేది కూడా చాలా చాలా మంచిగా వస్తుంది. సో ఎక్కువగా డిసైడ్ చేసేది మనకు మ్యాథమెటిక్స్ మీదే మార్క్స్ అనేటివి, మీన్స్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా, అటు 1 to 1 వరకు మీరైతే మ్యాథమెటిక్స్ మీద పెట్టండి. లేదు బైపీసీ వాళ్ళకి వేరే సబ్జెక్ట్ ఏమైనా టఫ్ ఉంటే ఇక్కడ మ్యాథ్స్ బదులు మీరు వేరే సబ్జెక్ట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత సో ఇక్కడ 1 నుండి 2 వరకు వచ్చేసరికి మీ లంచ్ అనేది ఫినిష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత 2 నుంచి 2:30 వరకు మీరు ఒక్కసారి మార్నింగ్ నుండి ఏం చదివారో, అంటే మీన్స్ 9:30 నుండి 1కు, అదేవిధంగా 5:30 నుండి 7:30 వరకు ఫిజిక్స్ చేశారు కదా, సో అలా ఏవైతే అప్పటి వరకు చదివారో ఆ ఒక్కసారి రివిజన్ వేయండి. సో ఈ రివిజన్ వేయడం వల్ల మీకు ఏంటంటే యూజ్ సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఒక్కసారి అన్నీ చదివినవన్నీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది అండ్ ఇంకా మైండ్లో అయితే ఫిక్స్ అవుతుంది రివిజన్ చేస్తే. ఓకేనా, సో రివిజన్ మాత్రం పక్కా చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక 1/2 అవరే కదా, సో ఏమేమి చదివామో
ఈరోజు ఓకే ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే అయిపోయి. అండ్ ఆ తర్వాత 2:30 నుండి 4 వరకు కొద్దిగా రిలాక్స్ అవ్వండి. అంటే మీన్స్ నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి, మ్యాక్సిమం మొబైల్స్ కాకుండా. సో నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత 4కి మళ్ళీ మీరైతే లేవాల్సి ఉంటుంది. 4 నుండి 7 PM వరకు నియర్లీ ఇక్కడ 3 అవర్స్ మీరైతే కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. సో 7 వరకు మీరు ఫోకస్ చేసిన తర్వాత 7 నుండి 8 వరకు మీరు ఏంటంటే సోషల్ మీడియాలో కొద్దిగా టైం స్పెండ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా మాట్లాడడము, అండ్ వాళ్ళు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, మీరు ఎంతవరకు ఉన్నారు, అవన్నీ కూడా మీరు కనుక్కుంటూ ఇలా మీరు సోషల్ మీడియాలో అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత మనకేంటంటే సో 8 నుంచి 9 వరకు మీ యొక్క డిన్నర్ ప్లాన్ అనేది చేసుకోండి. సో ఆఫ్టర్ డిన్నర్ మనం ఏంటంటే 9 నుండి 5:30 వరకు సో స్లీపింగ్, ఓకేనా. సో ఇంకా మీరైతే ఇంకా ఏమి టచ్ చేయకుండా ఇంకా నిద్రపోండి. సో ఈ స్లీప్ అనేది కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అయితే వస్తుంది. మీకు నిద్ర తక్కువైనా కూడా మీ ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా పోయేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ టైం టేబుల్ మీకు కానీ ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. లేదు ఇది అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే మీరైతే ఇదే ఫాలో అవ్వచ్చు అనమాట, ఓకేనా. అండ్ 1 by 1 మీకు అయితే చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి, మీకు కూడా యూటిలైజేషన్ అయితే అవుతుంది అండ్ యూజ్ అయితే చాలా చాలా ఉంటుంది, ఓకే. ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో మీకు ఈ టైం టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ వీడియో అయితే మేము ముందరకు వస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి BSD Infotech. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ ఆఫ్, బై.